ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రం అభివృద్ధి వేగం పెరిగిందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలంలో భారీగా బీటీ రోడ్ల నిర్మాణం చేపట్టినట్టు తెలిపారు. సోమందేపల్లి మండలంలో సుమారు 9 కోట్ల రూపాయల వ్యయంతో బీటీ రోడ్లను నిర్మించినట్లు మంత్రి సవిత వెల్లడించారు. గత ప్రభుత్వం రేణుకా నగర్ రోడ్డుపై హామీ ఇచ్చి అమలు చేయలేదని ఆరోపించారు. ఈ నేపథ్యంలో మంత్రి సవిత మీడియాతో మాట్లాడుతూ గ్రామ ప్రజలు గతంలో వైసీపీ నాయకులను చెప్పులతో స్వాగతం పలికారని పేర్కొన్నారు. అదే సమయంలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం రోడ్డు నిర్మాణం పూర్తి చేసి గ్రామాల్లోకి వచ్చిన తమను ప్రజలు పూలతో స్వాగతం పలికారని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి పనులు కొనసాగుతాయని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతున్న విషయం అందరికీ. అదేవిధంగా సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలంలో కూడా సుమారుగా 3 కోట్ల రూపాయలతో పూర్తి చేసిన రోడ్లన్నీ రోజు ఓపెనింగ్ కూడా చేయడం జరిగింది. ప్రజలు కూడా చాలా ఆనందంగా, ఎందుకంటే మేము ఎన్నికల సమయంలో మళ్ళీ మేము ఖచ్చితంగా గెలిచిన తర్వాత మీ రోడ్డుకు ఖచ్చితంగా మీ ఊరు రోడ్డు ఏర్పాటు చేస్తామని చెప్పి ఆ రోజు మాట చెప్తాం. ఆ మాట ప్రభుత్వం ఎందుకంటే గతంలో మరి ఈరోజు ముళ్ళకుంట నుంచి ఓవల్దేవరపల్లికి ఈరోజు బీటీ రోడ్డు వేయడం వల్ల నిజంగానే ఆ ఊరు ప్రజలు మాకు పూల వర్షం కురిపించి మేము స్వాగతం పలికారు. మరి ఇప్పుడు రేణుకా నగర్ విషయం కూడా అంటే మేము 151 చెప్పుకుని వైసీపీ పార్టీ అధికార వాళ్ళు ఎన్నికల సమయంలో మాట చెప్పారు. 19 ఎన్నికల్లో మళ్ళీ మేము రేణుకా నగర్కి ఖచ్చితంగా రోడ్డు పూర్తి చేస్తాం, ఓవల్దేవరపల్లికి రోడ్డు పూర్తి చేస్తామని ఆ రోజు మాట చెప్పి మాట మీద నిలబెట్టకుండా ఊర్లోకి వచ్చినప్పుడు వాళ్ళు చెప్పులతో స్వాగతం పలికారు. ఈరోజు మేము ఏదైతే మాట ఇచ్చినామో ఆ మాట నిలబెట్టుకున్నందుకు ఈరోజు మాకు పూల వర్షంతో ఘన స్వాగతం పలికారన్న విషయం తెలియజేస్తూ మరి ఆ ప్రభుత్వం గురించి చెప్పులతో వాళ్ళు స్వాగతం పలికారు. ఆ ప్రజలు ఈరోజు మమ్మల్ని ఈరోజు పూలతో స్వాగతం పలికారు. ప్రత్యక్ష సాక్ష్యం ఇదే రేణుకా నగర్కి వచ్చినప్పుడు వైసీపీ నాయకులకు చెప్పులతో స్వాగతం పలికారు, ఊర్లోకి రానిలేదు. ఈరోజు మాకు పూల వర్షం కురిపించాలంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాగే అభివృద్ధిలో మేము కూటమి ప్రభుత్వం అభివృద్ధిలో పరుగులు పెట్టుకున్న విషయం కూడా తెలియజేస్తూ ఇంకా మరికొన్ని రోడ్లు వేయాల్సి ఉంది. నెక్స్ట్ ఫేజ్లో ఖచ్చితంగా ఆ రోడ్లు కూడా పూర్తి చేస్తామన్న విషయం కూడా మీకు తెలియజేస్తాం.